కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలంలో సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకున్నాను. దేవుడు ఏం చెప్పాడని చెప్పాను మీకు లాస్ట్ వీక్. సంసోన్ని మానోహాకి చెప్తాడు. మానోహ అంటే సంసోని యొక్క నాన్నగారు. ఆయనకి ఏం చెప్తాడు, నువ్వు ఖచ్చితంగా నీ కుమారుడికి క్షౌరం చేయించకూడదు, సెలూన్ తీసుకెళ్లి హెయిర్ కట్ చేయించకూడదు, హెయిర్ అలాగే పెరుగుతానే ఉండాలి. ఆయనకంటే 7 జడలు వేసేవాళ్ళం. 7 జడలు అంటే ఎంత స్ట్రాంగ్గా ఎంత లాంగ్ హెయిర్ ఉండేదో యూ జస్ట్ ఇమాజిన్. లాంగ్ హెయిర్ ఉండేదంట చాలా. అందులోనూ ఆయన చాలా బలంగా ఉంటాడని చెప్పాయి కదా. సో ఈ యొక్క 7 జడలు వేసుకొని 6 జడలు వేసుకొని చాలా స్ట్రాంగ్గా 6 ప్యాక్స్ ఉన్నట్టుగా అలా స్ట్రాంగ్ మ్యాన్ లా కనిపించేవాడు. ఎవరిప్పుడు మీరుండే బలం వేస్ట్, ఉపయోగం లేదు. ఊరికే లావుతున్నారు, ఏది పడితే తింటే లావుతారు. బలమైన శరీరం కాదు, చిన్న జ్వరం రాగానే పడిపోతారు. ఆ శక్తి లేదు. ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు మనుషులు, మంచి ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడంతా మనం తినేదంతా పొల్యూటెడ్ ఫుడ్, అన్ని కెమికల్స్ వేసి పండిస్తున్నారు. కెమికల్ ఫుడ్ తింటున్నాం మనం. ఇక్కడ చుట్టూ ఉన్న ఎయిర్ అంతా పొల్యూటెడ్. ఫ్యాక్టరీస్లో వచ్చేటువంటి ఆ ఎయిర్ అంతా కూడా దాని ద్వారా పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు. మనకి ఏది మంచిగా ఫ్రెష్గా ఉండేది, ఆ మంచిది మనం తీసుకోవట్లేదు. అందులో మన లైఫ్ కూడా చాలా బిజీ లైఫ్ కదా. సో అందుకని మన లైఫ్ అలా ఉంది. అయితే ఆ రోజులు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే ఈ యొక్క సంసోనికి దేవుడు అసలు వివాహం చేసుకోవద్దని చెప్తాడని చెప్పాను. 3 చేయొద్దని చెప్తాడని చెప్పా. ఏంటిది? ద్రాక్షారసం తాగకూడదు, జుట్టుని కత్తిరించుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకున్నారా? వెరీ గుడ్. వివాహం చేసుకోకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, జుట్టు కత్తిరించకూడదు. అందుకని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుండి చాలా మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. తల్లిదండ్రులను ఒక్కసారి వదిలేసాము అంటే మన ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రుల ప్రార్థన మనకు లేదు అంటే దుష్టుడు పట్టుకుంటాడు. శ్యామ్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయారంట. అయినా సరే దేవుడు ఎట్లా కాపాడాడు? ఆయన్ని కిడ్నాప్ చేసేవాళ్ళు. ఎలా కాపాడాడు? యేసయ్య కృప ఉంది కాబట్టి, తల్లిదండ్రుల ప్రార్థన ఉంది కాబట్టి, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ప్రార్థన కాపుదలగా నిలబడి దేవుడు కాపాడాడు ఆ సమయంలో. మనం ఏదో గొప్పలు, అబ్బా బై లక్గా నేను గెలిచాను, బై లక్గా నేను కాపాడబడ్డాను అనుకుంటే దట్స్ నాట్ ఫేర్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రేయర్స్. యూ షుడ్ ఆల్సో ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. పర్సనల్ ప్రేయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పర్సనల్గా కూడా ప్రేయర్ చేసుకోవాలి. మన పేరెంట్స్ ప్రేయర్ కూడా మనకు ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు మనకు కాపుదల ఉంటుంది. ఒకవేళ ఏదైనా అపాయం వచ్చినా సరే ఇది నిన్ను కాపాడుతుంది. స్పోర్ట్స్ డేలో నేను పడిపోయినప్పుడు, ఈ దెబ్బ తగిలినప్పుడు కన్ను తగలాల్సింది. నేను పడిన విధానం, ఆ వీడియో నేను చూసినప్పుడు నాకు ఎంత భయం వేసిందో, చాలా భయంకరంగా పడ్డాను. మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు కాపాడంటే ఆ ప్రార్థన అడ్డు రావడం వల్లే. అంటే దెబ్బ తగలేదని కాదు, దెబ్బ తగిలింది బాగానే, చాలా భయంకరంగా తగిలింది. అయినా సరే దేవుడు కాపుదల ఉంది కాబట్టి మనం మరణం దాకా వెళ్ళలేదుగా. వేసే మనల్ని కాపాడటం వల్లే ఆగాం కదా. ఒక టీచర్ అంటున్నారు మొన్న మాట్లాడతాం, ఆ రోజు నువ్వు తగిలిన సిచ్యువేషన్కి అసలు ఏమైపోవాల్సింది, నువ్వు దేవుడు నిన్ను కాపాడాడు. మనకు ఆ సాక్ష్యం ఎలా వస్తుంది? తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా వస్తుంది, నీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రార్థన ద్వారా వస్తుంది. నువ్వు గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. నీ పర్సనల్ ప్రేయర్ కూడా నీకు ఇంపార్టెంట్. ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేయమని చెప్తాను. ఎంతమంది చేస్తున్నారు? పొద్దున్నే లేచి వేకుజామున ఎంతమంది ప్రార్థన చేస్తారు? సరే వేకుజామున కాకపోయినా మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు లేచిన వెంటనే మంచం మీద నుండి దిగి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో 1 నిమిషం ప్రార్థన చేయండి. సరే మీకు కష్టంగా ఉంటే 5 నిమిషాలు నేను చేయలేను అక్క, నాకు ఇబ్బందిగా ఉంది, నేను అంతసేపు ప్రార్థన చేయలేను, అంత అటెన్షన్ నేను పెట్టలేను అంటే అట్లీస్ట్ యూ ప్రే ఫర్ 1 minute or 2 minutes. దట్ ఈస్ ఎనఫ్. ఓకే సరే. తన భార్య పెళ్ళే చేసుకోవద్దు అన్నాడు, కానీ భార్య దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాడు. ఆ భార్య దగ్గరికి వెళ్తా ఒక మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు. ఎవరు? సంసోను. అతని యొక్క భార్యని చూద్దామని చెప్పి. ఆ టైంలో వాళ్ళ మామగారు ఏం చేశారు? ఈ సంసోను ఇంకా రాడు, ఆ భార్యను వదిలేశాడేమో అనుకొని వాళ్ళ మామగారు అయినటువంటి సంసోను వాళ్ళ మామగారు ఆమెని ఇంకొక ఆయనకి ఇచ్చి, అంటే సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంకా అప్పుడు సంసోను విపరీతమైన కోపం వస్తుంది. ఆ భార్యను తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తావా నువ్వు అని చెప్పి కోపం వచ్చేసి, చూద్దాం ఏం జరిగింది. తన భార్యను చూడవచ్చు అంతఃపురంలో నా భార్య వద్దకు నేను పోదును అనుకునగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనియ్యక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితే అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును, చిత్తగించు మరడు. సరే ఏం చేశాను అంటే నా పెద్ద కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేశాను. ఇప్పుడు నా పెద్ద కూతురు ఏమైంది అంటే నువ్వు రావట్లేదు అనుకోని, సరే నీకు ఆమెకి ఏమైనా గొడవ జరిగిందేమో, ఇంకా నువ్వు రావేమో అని చెప్పి నేను డిసైడ్ అయిపోయి ఆమెని నీ స్నేహితులైనటువంటి ఇంకో ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాను. కాబట్టి నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళాలి లేదా, ఆమె ఆల్రెడీ మ్యారేజ్ అయినా వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఎట్లా వెళ్తావు? అది వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు వెళ్ళబాక. కానీ నీకోసం కూడా నేను ఒక పని చేస్తాను. ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఉంది, అంటే నా 2వ కూతురు ఉంది. నా 2వ కూతురు ఏమికంటే కూడా బాగుంటుంది, కాబట్టి నువ్వు ఆమెతో ఉండొచ్చు, నో ప్రాబ్లం అని చెప్తాడు. అయినా సరే సంసోన్ ప్రేమించేసుకుంటాడు కదా ఆమెని. ఆ ప్రేమించేసుకున్న ఆమెను ఇంకొకళ్ళు తీసుకునేసరికి ఆయన తట్టుకోలేక విపరీతమైన కోపం వచ్చేస్తుంది.
అప్పుడు ఏం చేశాడంటే నీకుండవచ్చును. అప్పుడు సంసోను నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినై ఉందని వారితో చెప్పి, ఇప్పుడు ఫిలిస్తీయులు అంటే సంసోనుకు అసలు పడదు. ఎందుకంటే ఇశ్రాయేలీలకి ఫిలిస్తీయులకి ఎప్పుడు పడదు. ఇశ్రాయేలీలకి అమాలేకీలకి పడదు, ఇశ్రాయేలీలకి ఎఫ్రామీయులకి పడదు, ఓకే, ఇశ్రాయేలీలకి మోయాబీయులకు పడదు. చాలా మంది శత్రువులు ఉన్నారు, పెరిజీయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ శత్రువులు. వాళ్ళందరి మీద కూడా దేవుడు జయాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. ఎందుకంటే ఇశ్రాయేలీలు యేసయ్య ఎంతో ప్రేమించారు. ఇశ్రాయేలీలు యుద్ధం చేయాలి అమాలేకీలతో అని చెప్పి రావాల్సినటువంటి ఆ సూర్యుడిని చంద్రుడిని ఆపేసి సూర్యుడు వెళ్ళిపోకుండా, సూర్యుడు నువ్వు ఇక్కడే ఉండు, చంద్రుడు నువ్వు రావద్దు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ సూర్యుడు చంద్రుడు అలా ఆగిపోతాయి. దట్స్ ఇంపాసిబుల్ కదా. మనం ప్రార్థన చేసి సన్ను అక్కడే ఉండు వెళ్ళబాక అని చెప్తే ఆగుద్దా సన్ను? ఎట్టి పరిస్థితులు ఆగదు. సన్ ఏంటంటే చాలా సన్ దేంతో పోలుస్తారంటే చాలా పంక్చుయాలిటీకి పోలుస్తారు. కరెక్ట్గా నీకు నిద్ర వచ్చినా సరే అమ్మో నేను ఇప్పుడు వెళ్ళలేనని నువ్వు పడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళలేను అని. కానీ సూర్యుడు మాత్రం సమయం రాగానే వచ్చేస్తాడు ఆకాశంలో. వచ్చేస్తాడా? సన్ రైజెస్ ఇన్ ది ఎవరి కోసం ఆగడు. అయ్యో ఈరోజు శ్యామ్ లేగలేదులే మనం కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోడు. సూర్యుడు చక్కగా వచ్చేస్తాడు. ఒక పోయిట్ ఏమని రాశాడంటే సన్ గురించి తిడతా రాస్తాడు, ఏ సన్ నీకేం పని లేదని, బిజీ ఓల్డ్ ఫూల్ అంటాడు. బిజీ ఓల్డ్ ఫూల్ అంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది, చాలా ఓల్డ్. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలలో ఉన్నాడు సూర్యుడు ఆకాశంలో. అండ్ ఫూల్ అంటే నీకు పని పాట లేదు కాబట్టి 10 దాకా వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నువ్వు కావాలంటే స్కూల్ బాయ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు లేకపోవచ్చు కదా, వాళ్ళంటే స్కూల్కి వెళ్ళాలి, మమ్మల్ని ఎందుకు లేపుతున్నావు? మేము వద్దన్నా సరే, మేము అన్ని కటన్ చేసుకున్నా సరే ఏదో ఒక హోల్ నుండి లోపలికి వచ్చేస్తున్నావు, నేను ఆపలేకపోతున్నావు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది, మేము పడుకోవాలనుకుంటున్నాం, కానీ నువ్వేం వచ్చేసి మమ్మల్ని నిద్రపోని కూడా చేస్తున్నావు అని చెప్పి బిజీ ఓల్డ్ ఫూల్ అని పెడతాడు సన్, ఒక పోయిట్. ఓకే, కానీ ఈ సన్ అనేటువంటిది అంత స్ట్రాంగ్ అన్నమాట. సరే, నేను ఫిలిస్తీయులను హాని చేసిన వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిన ఎదురు పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఎన్ని నక్కలు తీసుకొచ్చాడు? 300 నక్కలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన ఒక నక్క ఆయన ఒక నక్క అనుకోండి, నిలబడి ఒకసారి ఇద్దరు ఇలా తిరగడు. తోక ఇక్కడ ఉంటుంది కదా వెనక, అవునా, ఇక్కడ ఉంటుంది కదా, ఆ తోకని ఎట్లా తీసి ఆ 2 తోకలు ఇలా కట్టి ఆ మధ్యలో దివిటీలు పెట్టాడు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇటు నుండి ఒక తోక వచ్చింది, ఇటు నుండి ఒక తోక వచ్చింది, దాని మధ్యలో దివిటీని పెట్టి కట్టేశాడు. అంటే దివిటీ పడిపోదు, వీళ్ళిద్దరు కదలరు. సో అట్లాగా కదలరు అంటే ఇద్దరు ఒకరినొకరు విడిచిపోరు, కానీ అటు ఇటు వెళ్తారు. సో అట్లాగా దివిటీలను కట్టేసి 300 నక్కల్ని ఫిలిస్తీయుల యొక్క గోధుమ తోటలోకి పంపించాడు. గోధుమ తోటలోకి పంపించి ఆ తోటలో ఉన్నటువంటి అన్ని మొక్కలు కాలిపోయేలాగా వాళ్ళకి నష్టం వచ్చేలా చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఫిలిస్తీయులు ఇది ఎవరు చేశారు, ఎందుకు మనకి ఇంత నష్టం వచ్చింది, కూర్చున్నాను, థ్యాంక్ యూ, ఎందుకు మనకి ఇంత నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళు కంగారు పడతా ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఇగో సంసోన్ అని వాడు ఒకడు ఉన్నాడు, వాడి యొక్క భార్యను తీసుకెళ్లి ఇంకొకరికి పెళ్లి చేశారన్నటువంటి కోపంతో వాడే ఈ పని చేసి ఉంటాడు అని చెప్పి ఫిలిస్తీయులు బాగా కోపం తెచ్చుకుంటారు. ఎలాగైనా వీడికి బుద్ధి చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు. అప్పుడు సంసోను తర్వాత పోయి 300 నక్కలను పట్టుకొని ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేరలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను తగులబెట్టాడు. 8 తోటలకు తగలబెట్టాడు. ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గోధుమ తోటలు అన్నిటిని కూడా కాల్చేశాడు. ఎవరి సహాయంతో? నక్కల యొక్క సహాయంతో. నక్కలు ఆ దివిటీలు, నక్కల యొక్క తోకలకు ఆ దివిటీలు పెట్టి ఆ దివిటీలతో పాటు వాటిని పెట్టి వాటిని కాల్చేశాడు. ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు. తిమ్నానీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన గనక అతడే చేసి ఉండేనని చెప్పారు. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చింది. పాపం సంసోను చేసిందని వాళ్ళు ఏం చేశారు? సంసోను తీసుకెళ్లి ఆ పొలాలన్నీ కాల్చాడు అన్న ఉద్దేశంతో, సంసోను మీద కోపంతో సంసోను ఏదో ఒకటి చేయాలనుకుని సంసోను ఏం చేయలేరు కదా. సంసోను వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఆ స్ట్రాంగ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినా సరే వీళ్ళు తెచ్చుకోవాలి, ఎందుకంటే సంసోను ఒక షాట్ ఇచ్చాడంటే వీళ్ళు అయిపోతారు. సో అందుకని ఇంకా భయంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే, సంసోను యొక్క భార్య ఉందిగా, అంటే ఇప్పుడు సంసోను యొక్క భార్యని అతని స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. సో ఆ సంసోను భార్యని, తర్వాత సంసోను వాళ్ళ మామగారు అంటే ఆ భార్య వాళ్ళ నాన్నగారిని అగ్నితో కాల్చేసి చంపేస్తారు. వాళ్ళు తప్పు చేస్తారు. ఒకసారి మనం ఏం చేయకపోయినా సరే మనం అక్కడ నిలబడాల్సి వస్తుంది. మనం ఏం చేయకపోయినా సరే మనుషుల మాటలు మనం పడాల్సి వస్తుంది. ఒకసారి మనది ఏం అందులో లేకపోయినా సరే, కానీ ఆ టైంలో మనం కామ్గా ఉన్నాం అనుకో, దేవుడు తీసుకుంటాడు ఆ పగ నన్ను తీర్చుకొని అంటాడు యేసయ్య. కానీ మనం ఏంటంటే మనం మనుషులం కదా, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఏదో మాట్లాడకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. కానీ అలా ఉండకూడదు, తగ్గించుకోవాలి, కోపం తెచ్చుకోకూడదు. ఓకే.